రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పునరుత్పాదక విద్యుత్ను తయారు చేసుకునేందుకు వీలుందని ఆయన సూచించారు. దీనికి అనుగుణంగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉత్పాదనకు అనుగుణంగా భవిష్యత్తులో ఆ విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలా ట్రాన్స్మిషన్ లైన్లను కూడా సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 16వ SIPB సమావేశం జరిగింది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేసింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, K. అచ్చెన్నాయుడు, P. నారాయణ, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, TG భరత్, గుట్టిపాటి రవికుమార్, BC జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, CSG సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరిశ్రమలు, విద్యుత్, IT, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 39,436.84 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు ఆమోదం తెలియజేసింది. 31 ప్రాజెక్టుల ద్వారా 1,11,278 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉత్పత్తి అయిన విద్యుత్తును స్టేట్ గ్రిడ్, సెంట్రల్ గ్రిడ్కు కనెక్ట్ చేసేలా చూడాలని మంత్రి లోకేష్ సూచనలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం సమీప భవిష్యత్తులో ఉత్పత్తి అయిన విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసేలా ట్రాన్స్మిషన్ లైన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాజస్థాన్లో సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉందని, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ తయారీలో ఏపీ కీలకంగా మారాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీ సిటీ, కొప్పర్తి, అనంతపూర్లలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నారు. రాష్ట్రంలో GCల ఏర్పాటుపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏపీ GCలకు కేంద్రంగా మారాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన, ఆక్వాకల్చర్ రంగాల్లో వస్తున్న వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేలా ప్రాజెక్టులను ఆహ్వానించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ రంగాల్లో కాలుష్య కారకాలు లేకుండా ఇథనాల్ తరహా బై ప్రోడక్ట్లు వచ్చేలా చూడాలని, దీనికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేయాలన్నారు. దీనిపై కేంద్రం నుంచి సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. జలమే జీవం, జీవమే జల సంరక్షణకు మూలం అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే చర్యల నుంచి వాగులు, వంకలు, నదుల ద్వారా వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని కాపాడుకునే వరకు ఈ చైతన్యం అందరిలో వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భూమి మీద మనిషికి అవసరమయ్యే నీటి శాతం చాలా తక్కువగా ఉంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు వినియోగించుకుని నీటి కొరత తీర్చేందుకు, నీటి సంరక్షణ చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వంపై ఒకరోజు వర్క్షాపు కానూరులోని APSIRD భవన్లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నీరు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి బాగుంటుందని, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన విధానం మెరుగవడానికి గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార వంటి నదులే జీవనాధారం. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా దేశంలో ముందు వరుసలో ఉండడానికి మనకు సమృద్ధిగా ఉన్న నీటి వనరులే కారణమన్నారు. అలాంటి నీటిని సంరక్షించుకునే పెద్ద సవాల్ ఇప్పుడు మన ముందుందన్నారు. ఉపరితల జలాలను జాగ్రత్తగా కాపాడుకోవటం, రాను తగ్గుతున్న భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పారు. దీనిపై ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలన్నారు. భవిష్యత్తును సుందరంగా నిర్మించుకోవాలంటే ప్రతి నీటి చుక్క ఎంతో విలువైందో తెలుసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే నీటి సంరక్షణ చర్యలు,
వృధా అయ్యే నీటిని కాపాడుకునే చర్యలను వేగవంతం చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు మనం భరోసానిచ్చినట్లు అవుతుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి తగినంత తాగునీరు అందించాలనే ఆశయానికి క్షేత్రస్థాయిలో ఎన్నో అవరోధాలు ఉన్నాయన్నారు. మారుతున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు వినియోగించుకొని నీటి కొరత తీర్చేందుకు, నీటి సంరక్షణ చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా నీటి సంరక్షణ చర్యల్లో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. In a state like ours, Andhra Pradesh, we have been blessed with mighty rivers like Godavari, Krishna, Pennar, Vamsadhara and Nagavali. And it has been always a land of where water shapes its civilization, agriculture and economy. These rivers have nourished our fields, sustained rural livelihoods and driven the growth of our state for generations. Yet today, despite this natural wealth, we are faced with a critical challenge not just of water availability, but of ensuring its sustainability and the quality for the future. Ensuring safe, reliable and sustainable drinking water for every rural household is not just a developmental goal, it is our collective responsibility towards future generations. As our ancient Indian wisdom reminds us, water is life, jalame jeevam. A timeless truth that continues to guide our approach even today. Rural water supply systems are facing multiple and emerging challenges. Groundwater depletion, declining surface water sources, contamination and lack of effective monitoring mechanisms have become serious concerns that need urgent attention. Nearly 70 to 80% of pollution in rivers and canals is caused by untreated urban sewage, industrial effluents and agricultural runoff. Even in water-rich regions, water quality is deteriorating, particularly due to unregulated activities such as aquaculture without proper drainage systems. That's the reason why we have invited Sri Krishna Garu, who is the chairman for Andhra Pradesh Pollution Control Board, to be a part of it, to understand, to take your valuable inputs. 2019-2024 మధ్య అమరావతి మహిళలు, రైతులు చేసిన త్యాగఫలమే నేటి అమరావతి అని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా సహకారంతో అమరావతి రాజధానిగా ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించారని తెలిపారు. 3 రాజధానులు అనబట్టే జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యారని, ఇప్పుడు మావిగన్ అంటే ప్రజలు రాజకీయాల్లో లేకుండా నిన్ను తరిమి కొడతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాజముద్ర పడిందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇక అమరావతి ఏపీకి ఏకైక శాశ్వత రాజధాని అని చట్టబద్ధంగా గుర్తింపు లభించిందని, ఈ తీర్మానంపై రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాటి ప్రతిపక్ష నేతను ఒప్పించి రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అసెంబ్లీ వేదికగా 30,000 ఎకరాలు కావాలని జగన్ చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడే ఇల్లు కట్టుకుంటా, అమరావతిని అభివృద్ధి చేస్తా అని జగన్ నమ్మించారని ఎంపీ తెలిపారు. ఒక్క ఛాన్స్ అని ఓటు వేస్తే అమరావతిని అన్ని విధాలా నాశనం చేశారని ఆరోపించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రంతో 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. 2019-24 మధ్య అమరావతి మహిళలు, రైతులు చేసిన త్యాగ ఫలమే నేటి అమరావతి అని ఎంపీ అన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతిని ఆర్థిక శక్తిగా మార్చేలా ఎంతో తపన పడ్డారన్నారు. హైదరాబాద్ను మించి అమరావతి అభివృద్ధి చెందాలని భావించారన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయంతో పాటు భవిష్యత్తు తరాలకు మేలు చేసేలా నిర్ణయించారని తెలిపారు. రాజధాని బిల్లుకు చట్టబద్ధత రాదని చాలామంది భావించారని, కొంతమంది అమరావతిపై జాతీయ స్థాయిలో విషం చిమ్మారని మండిపడ్డారు. మోదీ, అమిత్ షా సహకారంతో అమరావతి రాజధానిగా ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించారని తెలిపారు. సిఆర్డీఏ పరిధి మొత్తం అమరావతి రాజధాని ప్రాంతమేనని ఎంపీ స్పష్టం చేశారు. 3 రాజధానులు అనబట్టే జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యారని విమర్శించారు. ఇప్పుడు మావిగన్ అంటే ప్రజలు రాజకీయాల్లో లేకుండా నిన్ను తరిమి కొడతారని హెచ్చరించారు. ప్రతిపక్షం కూడా హోదా లేని ఒక పార్టీ, వైసీపీ పార్టీ, ఆ రోజుని బిల్లుని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడం జరిగింది. లోక్సభలో ఆ స్టాండ్ తీసుకుంటే రాజ్యసభ వచ్చే సమయానికి అన్ని పక్షాలు మళ్ళీ సమర్థించినాయి. చూస్తే చర్చను లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ కూడా ఆఖరికి బ్రహ్మాండమైన మాటలు చెప్పి అమరావతి రైతులకి, అమరావతి మహిళలకి బాసటగా నిలిచింది. మాకు అన్ని పార్టీలు, ఆఖరికి శివసేన 2 పార్టీలు, నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీపీ 2 పార్టీలు
జమ్మూ కాశ్మీర్లో ఉన్న పార్టీల కాంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని పార్టీలు మాకు అండగా నిలిచి అమరావతికి నిలిస్తే రాజ్యసభలో బిల్లుని వ్యతిరేకిస్తున్నాం. క్లియర్గా వాళ్ళు చెప్పిన వాయిస్ మీరు చూస్తే బిల్లుని వ్యతిరేకిస్తున్నాం అని వాకౌట్ చేశారు. అంటే లోక్సభలో ఒక స్టాండ్, రాజ్యసభలో ఒక స్టాండ్. వాళ్ళ స్టాండ్ వాళ్ళకే అర్థం కాదు. ఇక ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు బిల్లు వస్తుంటే ఏంటండి ఆ మాటలు? ఒక వెటకారం. రాజధాని అంటే మేమందరం కూడా ఒక సెంటిమెంట్ మాకు రాజధాని అంటే మాకు ఒక అవినావభావ సంబంధం ఉండేది. ఇదివరకు ఆ కంబైన్డ్ రాష్ట్రంలో హైదరాబాద్ అంటే మాకు ఎంత అవినావభావ సంబంధం ఉందో, మాకు ఎంత సెంటిమెంట్ ఉందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అదే సెంటిమెంటు, అదే అవినావభావ సంబంధం ఉండాలని మేము కోరుకుంటాం. ప్రతి డ్వాక్రా మహిళ ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సోలార్ దీది సువర్ణ అవకాశం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. డ్వాక్రా మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి ఆర్థిక అభివృద్ధిలో తోడ్పడుతుందని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నూతన భవనంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో ప్రధానమంత్రి సోరేగర్ బిజిలీ యోజన పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రతి డ్వాక్రా మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి ఆర్థిక అభివృద్ధిలో తోడ్పడుతుందన్నారు. అందులో భాగంగా ప్రధానమంత్రి సోరేగర్ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రజలు వారి ఇంటిపైన పెట్టుకునే సోలార్ ప్యానెల్స్ను ఫిట్టింగ్ చేయించుకునేందుకు బయట టెక్నీషియన్లు తక్కువ మంది ఉన్నందున డ్వాక్రా మహిళలకు సోలార్ ప్యానెల్స్ ఫిట్టింగ్ చేసేందుకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి నైపుణ్యాన్ని కల్పించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. సోలార్ దీదీ పేరుతో ప్రధానమంత్రి మహిళలకు సోలార్ ప్యానెల్స్ అమర్చేందుకు వారికి సరిపడా ఫిట్టింగ్, హెల్పింగ్, వెండింగ్ అని 3 కేటగిరీల్లో శిక్షణను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కావున డ్వాక్రా మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకొని తగిన శిక్షణ తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం విజయలక్ష్మి, టెక్నికల్ ఎక్స్పర్ట్ రమ్య, సిబ్బంది పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదంతో ప్రపంచ దేశాలకు ముప్పు వాటిల్లుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ట్రంప్ నిరంకుశ వైఖరిపై ప్రధాని మోడీ మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. పెరిగిన గ్యాస్, నిత్యావసర ధరలతో సామాన్యులు, హోటల్ నిర్వాహకుల అవస్థలు పడుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను నిర్దిష్ట గడువు పెట్టుకుని పూర్తి చేయాలన్నారు. ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్, క్యూబా, వెనిజులాలపై అమెరికా ఆకృత్యాలు, క్యూబాపై ఎకనామిక్ బాంబింగ్ను అమెరికా ఎంపీలు ఖండిస్తున్నారని, అయినా ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడన్నారు. ట్రంప్ నిరంకుశ వైఖరిపై ప్రధాని మోడీ మౌనం వహించడం సిగ్గుచేటని చెప్పారు. పెరిగిన గ్యాసు, నిత్యావసరాల ధరలతో సామాన్యులు, హోటల్ నిర్వాహకుల అవస్థలు కేంద్రం పట్టించుకోవటం లేదన్నారు. గోదావరి, కృష్ణా జలాల డైవర్షన్పై సీఎం చంద్రబాబువి 30 ఏళ్లుగా అవే మాటలు చెప్తున్నారని, కొత్తగా శ్రీకాకుళం నీళ్లంటూ మరో పల్లవి అందుకున్నారన్నారు. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన హంద్రినివ, గాలేరు, నగరి, వెలుగొండ ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో సీఎం స్పష్టం చేయాలన్నారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు. నాడు అసెంబ్లీలో అమరావతికి 30,000 ఎకరాలు కావాలన్న జగన్ అధికారంలోకి రాగానే 3 రాజధానులంటూ మాట మార్చారన్నారు. రాజధాని మార్పు నిర్ణయంతోనే జగన్ రాజకీయ పతనం ప్రారంభమైందని, ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పిచ్చారన్నారు. అమరావతి విధ్వంసంలో కేంద్రానిది బాధ్యతే. 3 రాజధానుల ప్రకటనను నాడు ప్రధాని మోడీ, అమిత్ షా ఎందుకు అడ్డుకోలేదన్నారు. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు అక్కర్లేదని, కేవలం 5 నుంచి 6 వేల కోట్లతో అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించవచ్చని చెప్పారు. లైవ్లు పెట్టుకొని పబ్లిసిటీ చేసుకోవటం తగ్గించి చంద్రబాబు వేగంగా రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు. ఇరాన్ని నాకు పెద్ద సమస్య కాదు అన్నట్టు. మరి నువ్వు 5 వారాలైంది నువ్వు యుద్ధం చేయబట్టి. అమెరికా, ఇజ్రాయెల్ 2 దేశాలు కూడా ఇరాన్ పైన దాడి చేయబట్టి 5 వారాలైనా సరే
మీరు అనేక మంది మీరు చంపారు. చివరికి అనేక అక్కడ జనావాసాలపైన కూడా మీరు బాంబులేసి బీభత్సం సృష్టించారు. దాదాపు 168 మంది చిన్నపిల్లలు ఒకేసారి మీ బాంబు దాడుల్లో చనిపోయారు. మరి తర్వాత ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని ఆయన భార్యను కూడా మీరు హతమార్చారు. అయినా సరే ఆ దేశం ఏమాత్రం కూడా మీ కంట్రోల్లోకి రావడం లేదు, మీ అధీనంలోకి రావడం లేదు. దాన్ని ఇవాళ పక్కన పెట్టి పైగా ఇంకా నేను ఇది చేస్తానని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావంటే నువ్వు ఏ దిశగా ప్రపంచానికి నువ్వు ఏం చెప్పాలనుకున్నావు, ప్రపంచానికి ఏం చేయాలనుకున్నావు? ఇవాళ నీ ఇష్టారాజ్యంగా నీవు చేస్తున్న చర్యల ఫలితంగా అనేక దేశాలు ఇబ్బందులు పడతావు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దారుణంగా అధ్వానంగా ఉందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విమర్శించారు. ఆసుపత్రిలో సరైన సిబ్బంది లేరని, ఆసుపత్రిలో మంచాలు కూడా సక్రమంగా లేవన్నారు. అరకొర సౌకర్యాలతో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ప్రభుత్వం అభివృద్ధి చేయాలన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఆసుపత్రుల బకాయిలను చెల్లించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో నిలిచిపోయిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలవుతోందని, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వారు 3 పర్యాయాలు సమ్మెకు దిగారన్నారు. వారం రోజుల నుంచి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో అమలు కావటం లేదన్నారు. 2025 అక్టోబర్ మాసానికి 2700 కోట్లు బకాయిలుంటే ఆ బకాయిని వెంటనే చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విసిగి వేసారి స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి సమ్మె చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ దారుణంగా అధ్వానంగా ఉందని విమర్శించారు. ఆసుపత్రిలో సరైన సిబ్బంది లేరని, ఆసుపత్రిలో మంచాలు కూడా సక్రమంగా లేవన్నారు. అరాకొర సౌకర్యాలతో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ప్రభుత్వం అభివృద్ధి చేయాలన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఆసుపత్రుల బకాయిలను చెల్లించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడక మంచాలు సక్రమంగా లేనటువంటి పరిస్థితి, సౌకర్యాల అరాకొరతో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి పేదవారు వెళ్ళి వైద్యం చేయించుకోలేనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్ని అభివృద్ధి చేయటం అనేటటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అలాగే ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారికి చెల్లించవలసినటువంటి ఏదైతే బకాయిలను వారికి చెల్లించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమల్లో తీసుకురావడం ద్వారా పేదవారికి వైద్యాన్ని అందుబాటులో తీసుకురావాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ రోజున విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే ఆ వైపుగా స్పందించి పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా కాకుండా అందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. రాజధాని అమరావతిలో పర్యావరణ పర్యాటకమే ప్రధాన లక్ష్యంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్లు అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి ప్రపంచ బ్యాంక్ సాంకేతిక బృందానికి వివరించారు. నీరుకొండ గ్రామంలో 440 ఎకరాల విస్తీర్ణంలో 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మిస్తున్నట్లు బృంద సభ్యులకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటివరకు 30% పనులు పూర్తయ్యాయని, వచ్చే మార్చి నాటికి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో అందుబాటులోనికి వస్తుందన్నారు. ప్రపంచ బ్యాంకు సాంకేతిక ప్రతినిధులైన యోహన్నెస్ స్కాట్ తదితరులు అమరావతిలో ఏడీసీ చేపడుతున్న గ్రావిటీ కెనాల్, నీరుకొండ, పెరుమాక ట్రాన్స్లొకేషన్ ప్రదేశాలను సందర్శించారు. 7.8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ గొప్ప పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఏడీసీ సీఎండీ డి లక్ష్మీ పార్థసారథి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. ఇప్పటి వరకు 5.9 కిలోమీటర్ల పనులు పూర్తి చేశామన్నారు. రాజధాని ప్రాంతంలో వరద నీరు, లామ్ నుంచి కొండవీటి వాగుకొచ్చే అదనపు నీటిని ఈ కెనాల్ ద్వారా కృష్ణానదిలో కలుపుతున్నామన్నారు. గ్రావిటీ కెనాల్ పరివాహక ప్రాంతమంతా ప్రపంచ ప్రఖ్యాత స్థాయి నిపుణుల ఆలోచనలతో అవెన్యూ ప్లాంటేషన్తో బోటింగ్ వంటి ఆహ్లాదకరమైన ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎండీ వారు వివరించారు.
అనంతరం అనంతవరంలోని ఏడీసీ ట్రాన్స్లొకేషన్ నర్సరీని బృందం సందర్శించింది. రాజధాని నగరంలో నిర్మాణాలకు అడ్డుగా ఉన్న భారీ వృక్షాలకు ఇక్కడకు తీసుకొచ్చి వాటిని సంరక్షించి తిరిగి అవసరమైన ప్రదేశాలలో నాటుతున్నామని చెప్పారు. ఇక్కడ అనేక ఔషధ గుణాలున్న వివిధ రకాల మొక్కలను సంరక్షిస్తున్నామన్నారు. మున్ముందు అమరావతిలో నివసించే జనాభా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఉదయం వ్యాయామానికి ఈ ట్రాన్స్లొకేషన్ నర్సరీ తోడ్పడుతుందన్నారు. ఏడీసీ ట్రాన్స్లొకేషన్ ఒక అద్భుతమని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కితాబిచ్చారు. పెనుమాక రిజర్వాయర్ను సందర్శించిన బ్యాంకు ప్రతినిధులకు దీనికి 190 ఎకరాలలో నిర్మాణం జరుగుతుందన్నారు. 0.1 టీఎంసీతో పర్యాటకానికి అలవాలంగా ఇది నిర్మాణం జరుగుతుందన్నారు. చివరిగా ఉండవల్లిలోని కొండవీటి వాగు ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ను సందర్శించిన బృందానికి ఏడీసీ అధికారులు వరద నీటి ఎత్తిపోతల గురించి వివరించారు. ఈ పర్యటనలో ఏడీసీ చీఫ్ ఇంజనీర్లు పి నరసింహమూర్తి, సిహెచ్ ధనుంజయ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె బసవేశ్వరరావు, ఎంవీఆర్ ఇన్ఫ్రా, ఆర్వీఆర్ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో డ్రైన్లలో డీసిల్టింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు రోడ్ల మీద నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా టికీల్ రోడ్డు, నిర్మలా కాన్వెంట్ రోడ్డు, పాలిటెక్నిక్ కాలేజీ రోడ్డు, స్టెల్లా కాలేజీ రోడ్డు, ఈఎస్ఐ హాస్పిటల్, గుణద ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో నగరంలో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షం కురిసినప్పుడు రోడ్డుపైన నీటి నిల్వలు ఉండే ప్రాంతాలలో నిర్మలా కాన్వెంట్, పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, ఈఎస్ఐ హాస్పిటల్ తరచుగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా అటువంటి ప్రాంతాలలో డీసిల్టింగ్ పనులను పూర్తి స్థాయిలో చేయాలని, రానున్న వర్షాకాలంలో వర్షాలు పడినా రోడ్డుపైన నీటి నిల్వలు ఉండకుండా, కాలువల్లో నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం ఉండకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు నుంచి పుల్లేటి కాలువ వరకు వెళ్లే నీటి ప్రవాహంలో అడ్డొచ్చే ఆటంకాలను తొలగిస్తూ నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ షమ్మి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జి పి సత్యకుమారి, సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ పి మోహన్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాల్ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్త బూత్ ఇన్ఛార్జ్ సుల్తానా దుర్గారావు కుమార్తె హనిశ్రీ జన్మదినం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ ముఖ్య అతిథిగా విచ్చేశారు. హనిశ్రీతో కేక్ కట్ చేయించి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తన పుట్టినరోజున మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసార్లకు ఇవ్వాలనే ఆలోచనను అభినందించాలి అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ఏ నాయకుడు, కార్యకర్త పుట్టినరోజు అయినా ప్రజాసేవతోనే మొదలవ్వాలని ఆయన ఆలోచనను ఉదాహరణగా తీసుకుని కార్యకర్తలు పాటించడం హర్షణీయమన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలన్నారు. ఏ కార్యకర్త, నాయకుడు పుట్టినరోజైనా ఏదో మంచి శుభకార్యమైనా అది ప్రజాసేవతోనే మొదలవ్వాలని ఒక ఆయన ఆలోచనని ఉదాహరణగా తీసుకుని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు పాటించడం అనేది చాలా ఆనందకరం. ఈ సాంప్రదాయాన్ని దాదాపు 15 ఏళ్లుగా మేము కొనసాగిస్తున్నాం. అది మా ఇంట్లో ఏ పుట్టినరోజైనా సరే, మా నాయకులదైనా సరే ఒక మంచి కార్యక్రమంతో శ్రీకారం చుట్టడం అనేది ఆనవాయితీగా వస్తున్న తరుణంలో ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని అంత చిన్న వయసులోనే ఇలా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ముందుకు రావడం చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలని ముందు రోజుల్లో కూడా చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ ఒక మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలకి బోండామ్మ గారు ఒక సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి. వారి అభినందన కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి చిన్నారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. పశు వైద్య రంగంలో విశేష కృషి చేస్తున్న నిపుణులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి సత్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య కోరారు. వ్యవసాయ రంగంలో పశుసంవర్ధక శాఖది కీలక పాత్ర అని, భూసారాన్ని పెంచే సేంద్రియ ఎరువుల కోసం పశుపోషణ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి పశుపోషణను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ బందర్ రోడ్డులోని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర కార్యాలయంలో రైతులోకం ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని సంచికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య మాట్లాడుతూ రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ప్రతి నెల రైతులోకం పత్రికను తీసుకొస్తున్నామని, పశు వైద్యుల సేవలను గుర్తించేలా ఈసారి ప్రత్యేక సంచికను రూపొందించామని తెలిపారు. పశు వైద్య రంగంలో విశేష కృషి చేస్తున్న నిపుణులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి సత్కరించాలని జమలయ్య కోరారు. వ్యవసాయ రంగంలో పశుసంవర్ధక శాఖది కీలక పాత్రని, భూసారాన్ని పెంచే సేంద్రియ ఎరువుల కోసం పశుపోషణ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి పశుపోషణను ప్రోత్సహించడం ద్వారానే వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు. పశుపోషణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించే దానికోసం బడ్జెట్లో నిధులు కేటాయించడం, ఖర్చు చేయడం ద్వారా పశుపోషణ పెంచాలా, తద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చేదానికి ఉపయోగపడుతూ ఉంది. ఈరోజు నేల అంటే భూమి యొక్క సారం తగ్గిపోతూ ఉంది. మరి కర్బన సేంద్రియం పెంచాలంటే పశువుల ఎరువుల అవసరము, పాడి పంట అనేది కీలకమైనటువంటి పాత్ర. అందుకని పశుపోషణ పెంచడం ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, వ్యవసాయ రంగంలో గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావచ్చు. అందుకని వ్యవసాయానుబంధ రంగాన్ని అభివృద్ధి చేయాలంటే అందులో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న పశుసంవర్ధకని, పశుపోషణని అభివృద్ధి చేసేదానికోసం ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే FCRA 2026 సవరణ బిల్లు ప్రతిపాదనపై మరోసారి పునరాలోచన చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్వచ్ఛంద సంస్థల సమాఖ్య ప్రతినిధులు కోరారు. FCRA NGOలతో కూడా కూర్చుని మాట్లాడి స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్వచ్ఛంద సంస్థల సమైక్య ప్రతినిధుల సమావేశం విజయవాడ రామవరపాడు రింగ్ సమీపంలోని ఓ హోటల్లో జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే FCRA 2026 సవరణ బిల్లు ప్రతిపాదనపై చర్చించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ FCRA లైసెన్స్ రద్దయిన అసెట్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం కైవసం చేసుకోవాలి అనే ఆలోచనపై పునరాలోచన చేసుకోవాలని కోరారు. విదేశీ నిధులు వచ్చినా సరే ఇప్పుడు సొంత నిధులతో సంస్థ నడుస్తూ ఉండొచ్చని అన్నారు. లేకపోతే ఆ సంస్థ ఇంకొక NGOకి అప్పచెప్పడానికి వెసులుబాటు ఇవ్వాలన్నారు. దాత ఏ ఉద్దేశంతో ఆ నిధులిచ్చారో అవి నెరవేరనప్పుడు ఆ నిధులను దాతకు తిరిగిచ్చే వెసులుబాటు కల్పించాలని కోరారు. ప్రభుత్వం వద్ద ఉండే మిషనరీ తమ వద్ద ఉండదు కాబట్టి తమకు కూడా ఆ మిషనరీ ఇస్తే తాము కూడా ఆ వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడే తమ బోర్డులో పెట్టుకుంటామన్నారు. తప్పు జరిగే వరకు ఆగి తప్పు జరిగిన తర్వాత తప్పు చేశావనే బదులు తప్పు జరగకముందే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం తమకు సహకరించాలని కోరారు. ఆ టర్మ్ని బ్రాడ్ బేస్ చేసి మరి ఒక అనుబంధంతో ఆ సంస్థ అనుబంధం కలిగిన వారందరినీ కూడా స్క్రూటినీ చేసి వారిలో ఏమైనా తప్పిదాలు ఉంటే మరి లైసెన్స్ క్యాన్సిల్ చేసే ప్రతిపాదన ఏదైతే ఉందో దాని మీద కూడా మరి పునరాలోచన చేయాలి. ఎందుకంటే మా దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్న మెషినరీ ఏదైతే ఉందో అంటే ఒక వ్యక్తి గురించి బ్యాక్గ్రౌండ్ సెర్చ్ తెలుసుకోవడానికి మరి ఆధార్ నెంబర్ కొడితే గవర్నమెంట్కి వచ్చే డీటెయిల్స్ మా దగ్గర ఉండదు కాబట్టి మాకు కూడా అలాంటి మెషినరీ ఒకటైనా ఒక సదుపాయం క్రియేట్ చేస్తే మేము కూడా ఆ వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడే మా బోర్డులో పెట్టుకుంటాం. తప్పు జరిగే వరకు ఆగి తప్పు జరిగిన తర్వాత తప్పు చేసామనే బదులు తప్పు జరగకుండా మేము కూడా చూసుకోవడానికి మాకు కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతూ మరి మిగతా విషయాలు కూడా మరి చర్చించడం జరిగింది. మరి అందరి తరపున కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ ప్రతిపాదన ఒకసారి పునరాలోచించి మరి ఈ FCRA NGOస్తో కూడా కూర్చొని మాట్లాడి స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలని కోరుతున్నాం. పేద ముస్లిం మైనార్టీ వర్గాలకు అండగా ఉండే విధంగా ఆజాద్ ముస్లిం కమిటీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని కమిటీ అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా తెలిపారు. 54వ సేవా కార్యక్రమంలో భాగంగా ఆజాద్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో వాంబే కాలనీకి చెందిన షేక్ ముంతాజ్ అనే మహిళకు చిరు వ్యాపారం నిమిత్తం తోపుడు బండి పంపిణీ చేశారు. అన్వర్ భాషా ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ ప్రతి నెల కమిటీ ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను తెలుసుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. కమిటీలో చేరిన వారికి గుర్తింపు కార్డు అందజేస్తున్నామని పేర్కొన్నారు. రంజాన్ సమయంలో 180 కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశామన్నారు. అందరి సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఎక్కడ సేవా కార్యక్రమం చేయాలనేది ఆలోచించి వారందరికీ కూడా చెప్పిన టైం ప్రకారంగా ఖచ్చితంగా ఆ నెల సేవా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందులో పెద్ద ఎత్తున కమిటీలో కూడా జాయిన్ చేసేటువంటి కార్యక్రమం కూడా కమిటీ ప్రతినిధులు చేస్తూ ఉన్నారు. జాయిన్ అయినటువంటి వారందరూ కూడా గుర్తింపులాగా వాళ్ళకి ఐడి కార్డు కూడా అందజేయడం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఐడి కార్డు కూడా అందజేయడం జరిగింది వారికి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆజాద్ ముస్లిం కమిటీ అనేది పేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా ఉండేదానికోసం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. వార్షికోత్సవం జనవరిలో ఏర్పాటు చేసుకున్నాం. అక్కడి నుంచి ఇప్పుడు దాకా కూడా మన రంజాన్ మాసంలో 180 కుటుంబాలకి రంజాన్ తోఫా అందజేయడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మరి నెల సేవా కార్యక్రమంలో భాగంగా తోపుడు బండి అందజేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.